ఎంపీ న్యూస్ మన ప్రజల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. యుఏఈలో జల విలయం, ఏడాదిన్నర కురవాల్సిన వాన ఒక రోజులోనే. దుబాయ్కి వరదపోటు, ఎయిర్పోర్ట్లోకి నీరు, వరదల సిరిసిల్ల వాసి భాస్కర్ మృతి. తీవ్ర ఎండాకాలంలో మనకైతే ఎండ దంచిపడేస్తాయి. దుబాయ్లో మాత్రం అనుకోకుండా తుఫాను దుబాయ్ మొత్తం అతలాకుతలం చేస్తుందట. ప్రపంచంలోనే సంపన్నమైన దేశం దుబాయ్లో వర్షాకాలం మొత్తం కురాల్సిన వాన ఒక్క రోజులో కురిసేసరికి ఎయిర్పోర్ట్లకి జనజీవన కార్లు వీళ్ళన్నీ కొట్టుకుపోయి జనజీవన స్రవంతి మొత్తం అతలాకుతలం అయిపోయిందట. అక్కడ దుబాయ్లో ఉన్న సిరిసిల్ల వాసి భాస్కర్ మృతి చెందినట్టుగా మనం రాష్ట్రంలో. తెలంగాణలో భాను ప్రతాపం, నల్గొండ జిల్లాలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత. ఎండలు రోజు రోజుకు ఎక్కువై 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల మధ్యలో ఉండి జనజీవన స్రవంతిని అతలాకుతం చేస్తున్నాయి. జనాలు ఎవరు బయటికి రావట్లేదు. ఈ జనాలు ఏ పనిలో కూడా పొద్దున కానీ సాయంత్రం కానీ చేసుకుంటారు తప్ప మధ్యాహ్నం భానుడి ప్రతాపానికి బయటికి వెళ్ళే పరిస్థితి కనపడతలేదు. దాంతో చెరువులు కుంటలు ఎండిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇదే విధంగా ఉంటే ఈ 10 రోజులలో విలేజాలు ఉండే చెరువులు మొత్తం ఎండిపోవడం ఖాయం. ఎడారిలో వసంతం, సౌదీలో పచ్చగా చిగురిస్తున్న నేలలు, మక్కా మదీనా నడుమ పచ్చదనం. మెజార్టీ సీట్ల లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్, రంగంలోకి ప్రత్యేక బృందాలు, అభ్యర్థులకు అండగా షాడో టీంలు, అమిత్ షాకు నివేదికలు. జీవన్ మరణమే అన్ని పార్టీలకు పెను సవాలుగా మారిన లోక్సభ ఎన్నికలు. నేటి నుంచే నామినేషన్లు. ఈ నెల 25 వరకు నామినేషన్ స్వీకరణ, 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణ. నామినేషన్ స్వీకరణకు సర్వం సిద్ధం. సిఈఓ. భారతదేశం మొత్తంలో లోక్సభ ఎన్నికలు 4 విడతలో జరుపుతారు. 4 విడతల్లో లాస్ట్ విడత అంటే 4వ విడత తెలంగాణ, ఏపీ ఉన్నాయి. దాంట్లో ఈ రోజు నుంచి నామినేషన్ పర్వం స్టార్ట్ అయింది. ఈ లోక్సభ ఎన్నికలు అనేది ఇప్పుడున్న పార్టీలకు 3 పార్టీలకు జీవనమరణ సమస్యగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న గడిచిన 3-4 నెలల క్రితం ఎమ్మెల్యే ఎన్నికల్లో డీలా పడిపోయింది. అప్పటి నుంచి ఆ పార్టీ రోజు రోజుకు తగ్గుకుంటూ వస్తూ ఆ పార్టీలోని లీడర్లు కానీ నాయకులు కానీ ఒక్కొక్క జారుతుండ్రు. ఇప్పుడు అలా కాకుండా పార్టీ ఇంకా ముందుకు పోవాలంటే లోక్సభ సీట్లో మెజార్టీ సీట్లు వస్తేనే ఆ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే మాత్రం ఆ పార్టీ ఉనికి కానీ ఆ పార్టీ కనుమరుగే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క సీటు కూడా గెలవకపోతే టీఆర్ఎస్ కనుమరుగడం ఖాయం. అదేవిధంగా బీజేపీ కూడా ఇంతకుముందు కంటే ఇంకెక్కువ మెజారిటీ సీట్లు గెలుచుకుంటేనే నెక్స్ట్ టైం బీజేపీ బలపడతానే ఆలోచన ప్రజల్లో ఉంటాయి. కాబట్టి ఈసారి ఎట్లాగైనా ఎక్కువ సీట్లు సాధించాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు చూస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా మన ఎమ్మెల్యే సీట్లు గెలిచింది, కానీ అదే ఊపుతోటి ఎంపీ సీట్లో కూడా ఎక్కువ స్థానాలు గెలవాలి. గెలిస్తేనే మనకు ఈ 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పరిపాలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం 10 నుంచి 16 మధ్యలో గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పట్టున్నది. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఢిల్లీ నుంచి నేతలు. నేను నామినేషన్ ఏమన్నా మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్ అభ్యర్థులు. ఆ 32 కోట్లు ఎవరివి? అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడిన వాళ్ళు ఎవరు తీసుకెళ్ళని వైనం. ఎన్నికల కమిషన్కు 32 కోట్లు దొరికితే ఎటువంటి పత్రాలు లేక వాళ్ళు ఓలేసి వెళ్ళిపోయారు. అది ఎవరైనా ఇంతవరకు చెప్పట్లో అట వాళ్ళు 32 కోట్లు తీసుకెళ్లి వాళ్ళు కోర్టుకు చెప్పిన వార్త మనం చూడొచ్చు. బైకును ఢీ కొట్టి 2 కిలోమీటర్లు ఇచ్చుకెళ్ళి చెంపాపేట లారీ బీభత్సం. ముందు ఒక బైకర్ పోతుంటే బైకర్ అని ఒక లారీ వస్తే ముందు పోతున్న బైకర్కు లారీ తాకి వెనుక ఉన్న మరి సైలెన్స్ ఏదో టైర్కి తాగడం వల్ల మరి ఆపి తీసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్కి ఉంటుంది. కానీ డ్రైవర్ అదేనా ఆపకుండా అట్నే ముందుకెళ్తుంటారు. బైకర్ బండిని అక్కడ పడేసి డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్ళి ఆపని చెప్పి గోల చేస్తే 2 కిలోమీటర్లు పోయిన తర్వాత ఆపి లారీ డ్రైవర్పై కేసు బుక్ చేసి లారీని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి డ్రైవర్ను రిమాండ్కు పంపిన వార్త మనం చూడొచ్చు. మావోయిస్టులను కూకడబలతో పెగిలేస్తాం. ఛత్తీస్గఢ్లో బీజేపీ వచ్చాక యాంటీ నక్సలైట్ ఆపరేషన్ వేగిరం. మావోయిస్టులను కూకడ వేలతో పెళ్చేస్తామని చెప్పేసి మన అమిత్ షా చెప్తున్న వార్త మనం చూడొచ్చు. గవర్నర్ ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు. 2020లో చెప్పా, అది నిజమైంది. గవర్నర్ తమిళసై తెలంగాణ గవర్నర్గా ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పాను. ఇప్పుడు అదే నిజమైందని చెప్పేసి గవర్నర్ చెప్పిన వార్త మనం చూడొచ్చు. 3 నెలల్లో బీఆర్ఎస్ పొందబడతాం. కేసీఆర్ మా జలుకొస్తే తలగా చూపిస్తాం. 30 మంది ఎమ్మెల్యేలు
వస్తారంటున్నారు. ఎన్నికల తర్వాత 3 నెలల్లో టీఆర్ఎస్ పార్టీ కనుమరడం ఖాయం. మీ పార్టీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, మా పార్టీలకు వస్తారంటున్నారు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిన వార్త మనం చూడొచ్చు.